ఒకడికి కొంచెం సద్గుణాలు ఉంటాయి, ఒకడు కొంచెం పక్కదారిలో ఉంటాడు, వాడిని సరి చెయ్యాలి. మాటి మాటికి ఈ పక్కదారిలో ఉన్నవాడిని సద్గుణాలు ఉన్నవాడితో పోల్చొద్దు. దానికి శివుడిని ఉదాహరణగా చెప్పారు. గుణవంతుల్ని దుష్టుల్ని ఇద్దరిని కూడా ఆయన భరించాట. ఎలాగా? శివుడి నెత్తి మీద చంద్రుడు ఉంటాడు, విషం కంఠంలో విషం ఉంటుంది. విషం దుష్టమే కదా, విషం తాగితే చచ్చిపోతారు కదా. అందుకే శివుడు చాలా తెలివిగా చేశాడు. చల్లని వాడిని తెల్లని వాడిని నెత్తి మీద పెట్టి గౌరవించుకున్నాడు, విషాన్ని పేకలో పెట్టి నొక్కి బారేసి. పిల్లలు కానీ ఉపాధ్యాయులు విద్యార్థుల విషయంలో కూడా టీసీ ఇచ్చి పంపినంత మాత్రాన మనకు బాధ్యత అయిపోయినట్టు కాదండి. వాడు ఇంకో చోట చేరతాడు. టీసీ ఊరికి బెదిరింపుకు పనికొస్తుంది. నువ్వు ఎందుకు మార్చలేకపోతున్నావు వాడిని? కాస్త నొక్కవలసిన విధంగా నొక్కితే ఒకడు బతిమాలితే లొంగుతాడు, ఒకడు భయపడితే లొంగుతాడు. రకరకాల కారణాలు ఉంటాయి, అవి ఉపయోగించాలి. అంచేత శివుడు విషాన్ని భరించాడు, చంద్రుణ్ణి ధరించాడు, విషాన్ని భరించాడు. జీవితంలో కొన్ని మనం ధరించాలి, కొన్ని భరించాలి. మొత్తం మీద జీవితాన్ని భరించాలి తప్ప. పిల్లల దోషాలు బయటికి చెప్పకూడదు, కానీ మనం సరిచేయాలి.